మరి కొత్త స్మార్ట్ మీటర్ పెడితే నష్టం ఏంది అంటే, ఇవి మన సెల్ ఫోన్ ఎట్లయితే మనం మొదలే ఒక 1000 రూపాయలు 500 100 రూపాయలు పెట్టి ప్రీపెయిడ్ ఎట్లా చేసుకుంటామో అట్లా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటున్నారు. క్రితం ప్రభుత్వంలో తెలంగాణలో గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పెడితే సడన్ గా అర్ధరాత్రి లేకపోతే ఏ టెలికాన్ఫరెన్స్ అవుతున్నప్పుడు కరెంట్ పోతుంది. ఎందుకంటే 100 రూపాయలకు మీరు ఛార్జ్ చేస్తే 100 రూపాయల యూనిట్స్ రాగానే ఆ కరెంట్ ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇమాజిన్ చేయండి ఒక్కసారి ఇవే మీటర్లు మన ఇళ్లలో పెడితే మరి గవర్నమెంట్ ఇస్తా అన్న ఫ్రీ సబ్సిడీ 200 యూనిట్ల పరిస్థితి ఏమవుతుంది? సెలూన్లకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇప్పటికే వీళ్ళు ఎగబెడుతున్నారు. ఒకవేళ సెలూన్లలో కూడా స్మార్ట్ మీటర్లు పెడితే మనమే కటింగ్ గిటింగ్ వేసేటప్పుడు మధ్యలో కరెంట్ పోతుంది, ఉన్న బిజినెస్ కాస్త పోయే పరిస్థితి ఉంటుంది. అంటే అల్టిమేట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి తలాతోకలైనటువంటి పథకాలను అదాని గారి బిజినెస్ ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఇక్కడ స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్తున్నారు. ఉన్న స్మార్ట్ మీటర్లను సరిగ్గా వాడుకొని ఉన్నటువంటి మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ని ప్రాపర్ గా వాడుకొని ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని రెగ్యులరైజ్ చేసి ముందు 24 గంటలు కరెంటు మంచిగా ఇచ్చే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ మహానగరంలోనే ఎప్పుడంటప్పుడు కరెంట్ పోయే పరిస్థితి ఉంది. ముందు దాన్ని సరి చేసుకోండి. ఆ తర్వాత కొత్త కొత్త పథకాలు ఆలోచించండి. ఎంతసేపు ప్రజల జేబులకు కత్తెరేద్దామనేటటువంటి ఆలోచన తప్పితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన కనబడతలేదు.